నమస్తే. సాక్షిలో ఎన్నడూ చూడకూడనిది, చూడలేనిది ఈరోజు చూస్తున్నాం. అయితే నిజంగా ఇది జగన్ అండ్ భారతిరెడ్డికి తెలిసే జరిగిందా ఈ ఘోరం అంటే తెలియదు. మరి మొత్తానికి సాక్షిలో జరిగినటువంటి ఒక పెను మార్పు కావచ్చు, ఈ ఘోరాతి ఘోరమైనటువంటి ఒక సిచ్యువేషన్ని నిజంగా జగన్ అండ్ భారతి గారికి తెలుసా లేదా అనే అంశంపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మనం చూసుకుంటే సాక్షిలో ఎన్నడూ ఊహించినటువంటి ఒక విధంగా పెను మార్పు అయితే జరిగింది. సో నిజంగా ఇది జగన్ అండ్ భారతిరెడ్డి గారు ఇద్దరు కూడా లండన్ ప్రయాణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఇంత అఘాయిత్యానికి సాక్షికి సంబంధించినటువంటి స్టాఫ్ పాల్పడిందా, లేదా తెలిసే జరిగిందా, లేదా డబ్బులకి ఇంత కకృతికి కూడా పాల్పడతాడా అనేటువంటి విధంగా ఇదైతే కనిపిస్తుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మరి మార్కెటింగ్ హెడ్ ఎవరు, ఎడిటర్ ఎవరు, నిర్ణయం తీసుకున్నది ఎవరు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. మీరు చెప్పినట్టుగా అసలు ఎవరు ఊహించనిది పెదరాయిలో డైలాగు అలాగే ఉంది ఇది. ఎందుకంటే సాక్షిలో ఏంటి, ఒక తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్, అది కూడా ప్రభుత్వ పథకాల గురించి కాదు. చిత్రంగా ఇవాళ ఎన్టీఆర్ గారిది 29వ వర్ధంతి. ఈ వర్ధంతి రోజు ఎప్పుడైతే కోటి సభ్యత్వ నమోదు చేసుకుని కోటి మార్కు దాటిందో తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించిన నివాళి ఇది. ఎన్టీఆర్ గారికి నివాళి, కోటి సభ్యత్వంతో నివాళి. ఆ రకంగా లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి ఆయన వర్ధంతి సందర్భంగా అని సాక్షి పేపర్ వేయడం అనేది మీరు చెప్పినట్టుగా కనీ విని ఎరుగని విషయం ఇది. అంటే అసలు నిజంగా మన చెవులే వింటున్నాయి ఈ మాటలు, మన కళ్ళే చూస్తున్నాయి ఈ యాడ్. ఇది ఆంధ్రజ్యోతి పేపరా లేకపోతే సాక్షి పేపర్ అనే సందేహం ఆ పేపర్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి కలుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఇవాళ కళ్ళు తిరిగి పడిపోయాడా చూడాలి అక్కడ లండన్లో. అయితే మనం దీన్ని చూసుకుంటూ వెళ్తే గతంలో ఎన్నోసార్లు ఎన్నో రకాల మాటలు మాట్లాడారు, ఎన్నో రకాల డైలాగులు మనం విన్నాం జగన్ నుంచి. ఏంటి అంటే పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం, ఏది చూడడం అన్నట్టు మాట్లాడినటువంటి సందర్భంలో ఏది కూడా ఇప్పటిదాకా అలాంటి వినింది లేదు, మనం చూసింది లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఏదైతే సాక్షి పేపర్లో ఈ యాడ్ చూడడంలో పార్టీ చూడడం అనేటువంటి పాయింట్ సక్సెస్ అయిందని చెప్పి అనుకోవాలంటారా? అంటే అండి, మీకు లాభం కలుగుతుందంటే పార్టీ చూడరు, అదే మీకు నచ్చకపోతే మాత్రం పార్టీ చూస్తారా? మీరు చెప్పండి నాకు, ఈ లాజిక్ ఏంటి? అంటే వాళ్ళు మీకు డబ్బులు వస్తాయని పార్టీ చూడరా? అంటే అంత దిగజారిపోయారా మీరు? అంత డబ్బులు లేకుండా ఉన్నారా వైసీపీ వాళ్ళు? ముఖ్యంగా సాక్షి మీడియా జీతాలు అప్పుడు చాలా ఎక్కువ ఇచ్చేది కదా సాక్షి మీడియా, మీకు గుర్తుంటే. ఇప్పుడంటే మనకు తెలియదు. సాక్షిలో పనిచేయడానికి ఎందుకు ఉత్సుకత చూపించారు జర్నలిస్టులు? శాలరీస్ బాగుంటాయి అని, అంతే కదా, తప్పులేదు అది. ఎందుకంటే బతకాలి కాబట్టి జర్నలిస్ట్ ఆలోచించుకుంటాడు, అందులో ఏమీ మనం దాన్ని నిందించడం ఏమీ లేదు, అందుకంటే వాళ్ళని తక్కువ చేయటం లేదు. కానీ జగన్ దిగజారడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, ఇవాళ షర్మిల అడగాలి దీని మీద. షర్మిల ప్రశ్నించాలి, విజయలక్ష్మమ్మ గారు ప్రశ్నించాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఏదైతే ఆయన అంటే కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఆయన కళ్ళ ముందు కనిపించే ఒక పార్టీ కావచ్చు, పార్టీ నేత కావచ్చు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇవాళ మరి ఆ పార్టీకి సంబంధించిన ఒక యాడ్ ఇవ్వడం అనేది, మరి లక్ష్మీపార్వతి ఏం చేస్తుంది? వాళ్ళ కళ్ళు తిరిగి పడిపోతుంది ఆవిడ. మరి ఆవిడ మాట్లాడాలి. ఇవాళ కూడా తిట్టింది కదా, నేను నీకు అత్తగారిని కాకపోతానని ఇవాళ అడిగింది ఆవిడ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర. ఇవన్నీ చూస్తుంటే సంక్రాంతికి కొత్త అల్లుని పిలిచేదో భోజనం పెట్టినట్టుగా అత్తగారులా మాట్లాడినట్టు మాటలు మనం చూసాం లక్ష్మీపార్వతిది. ఇది ఒక ఎత్తు అయితే, గతంలో ఇదే సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన, పార్టీ పైన మనం చూసాం. సో ఈరోజు అదే పేపర్లో నారా లోకేష్ గారు అనగానే రెడ్ బుక్ గుర్తొచ్చేటువంటి ఒక సాక్షి ఛానల్ కావచ్చు, పత్రికలు కావచ్చు, ఈరోజు లోకేష్ గారు ఎలివేట్ చేస్తూ ఈ యాడ్ని ఎలా చూడాలంటారు? అదే చెప్పేది. మీరు చెప్పిన రెడ్ బుక్ ఏమైపోయింది, లోకేష్ మీద కక్ష ఏమైపోయింది. వాళ్ళు లోకేష్ పేరుతోటి ఓ పక్క లోకేష్, మధ్యలో ఎన్టీ రామారావు గారు, ఓ పక్క చంద్రబాబు నాయుడు. అసలు ఇవాళ వీళ్ళ జన్మలు ధన్యమయ్యాయా లేకపోతే వైసీపీ వాళ్ళ జన్మ ధన్యమైందో మనకు తెలియదు. ఒకటి. రెండోది, ఇక్కడ కిందన ఏమిచ్చారో మీరు ఇంకో విషయం గమనించాల. కోటి సభ్యత్వాలు నమోదయ్యాయి, కోటి అంటే 1,05,00,000 ఎంతో. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 11 నియోజకవర్గాల్లో, 11 గుర్తుపెట్టుకోండి, 11 నియోజకవర్గాల్లో
లక్షకు పైగా మార్కు దాటింది. 105 నియోజకవర్గాల్లో 50,000 దాటింది. కాబట్టి ఇక్కడ ఈ 11 అనేది పాపం జగన్మోహన్ రెడ్డికి బాగా గుర్తుంటుంది. అంటే ఆయనకి ఇష్టమైన సంఖ్య కదా, అందుకని మనం 11 నియోజకవర్గాలు అంటున్నాం. సో ఏది ఏమైనా ఇవాళ సాక్షి ఈ రకంగా ఇవ్వడం అనేది, ఇప్పుడు వాళ్ళు ఏం బదిలిస్తారు? చెల్లెల్ని పచ్చచీర కట్టుకున్నందుకు మరి అంతలాగా దిగజారి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన స్టాఫ్ని తీసేస్తాడా ఈ యాడ్ వేసిన వాళ్ళని? తర్వాత ఈ పేపర్ చూసిన వాళ్ళని ఏం చేస్తాడు? దానికి ఆయనే ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు వేయడం ఎంత తప్పో చూడటం కూడా అంతే తప్పు. మరి ఇప్పుడు నీకు దానికి కూడా నువ్వు బాధపడాలి కదా. అయ్యో నా సాక్షి పేపర్లో ఈ రకంగా వచ్చిందే, నా పరువేంగాను, నేనేంటి ఇది వేయించటం ఏంటి అని అనుకుంటాడు కదా. నేను లేకపోతే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ఆలోచన రావాలి ఈ పాటికి. వస్తే రేపు ఎడిటర్ ఉంటాడా, మార్కెటింగ్ హెడ్ ఉంటాడా, ఉండడా, ఇవన్నీ సజావుగా సాగుతాయా? ఫ్యూచర్లో కూడా యాడ్స్ వేసుకుంటారా? ఇప్పుడు దాని మొత్తం అసలు ఆల్రెడీ సాక్షి మీరు ఆ పైన లోగో అది చూసినప్పుడు అక్కడ పసుపే ఉంటుంది. అది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. మరి అది కూడా మార్చాలి, లెక్క ప్రకారం నీలం చేసుకోవాలి. కానీ నీకు ఆ పచ్చదనమే నీకు వచ్చింది కాబట్టి నువ్వు గమ్మున నువ్వు నీ పేపర్ నడుపుకుంటున్నావు. ఇప్పుడు మొత్తం పసుపుమయం చేసావంటే మరి దీనికి ఏ రకంగా ఆన్సర్ ఇస్తాడు? ఇది అంటే ఇప్పుడు లోకేష్కి నిజంగా ఇవాళ ఒక మంచి రోజు అండి. తాతగారి వర్ధంతి రోజు లోకేష్కి మంచి జరిగింది నన్ను అడిగితే. అంటే నీ ప్రత్యర్థి పేపరు నిన్ను ఎలివేట్ చేసింది ఇవాళ. నిన్నటి వరకు తిట్టిన నోళ్ళు ఇవాళ నిన్ను మెచ్చుకున్నాయంటే ఇంతకంటే నీ ప్రతిభకి తార్కాణం ఏం కావాలి? నిజంగా ఇట్స్ ఏ గుడ్ డే ఫర్ లోకేష్. నిజంగా చెప్తున్నానండి. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు కూడా ఇవాళ ఆనందపడతారు. లక్ష్మీపార్వతి ఇవాళ ఘాటు దగ్గర తిట్టినా ఇంకా ఇవాళ నేను చేశాను అంటే నా అనుకుని స్వార్థం చూపించినా, మరోపక్క ఇవాళ మన ప్రత్యర్థి పేపరు మన మెచ్చుకుంటూ ఒక యాడ్ ఇచ్చుకుందంటే డబ్బుల కోసమైనా ఈరోజు ఆయన ఆత్మ నిజంగా సంతోషిస్తుంది. అయితే మీరు అన్నట్టు గతంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు కలుస్తానికి వెళ్ళినప్పుడు పసుపు పచ్చ చీర కట్టుకున్నటువంటి ఒక సొంత చెల్లిని కూడా ఎంత దిగజారిని మాట్లాడిన మాటలు మనం చూసాం. దానికి ఆవిడ ఎంత బాధపడిందో మనం చూసాం. అయితే ఇప్పుడు ఖచ్చితంగా షర్మిల గారు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు చాలా మంది. పెట్టాలి. సో దీని మీద ఇప్పుడు జగన్కి ఏ శిక్ష వేసే అవకాశం ఉందంటారు? ఎందుకంటే పూర్తిగా ఏదైతే కొన్ని లక్షల్లో ప్రింట్ అయిన ప్రతి పేజ్ జగన్ చేత చించాలి అనేటువంటి ఒక శిక్ష వేస్తే ఏం చెప్తారు? ఏమండి, చించేస్తే పోతాయా ఇవన్నీ? మనుషుల మనసుల్లో ముద్రించుకుపోయిందిగా ఇవాళ యాడ్. నువ్వు చించితే ఎక్కడికి పోతుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంక శిక్ష ఏం కావాలి? నెక్స్ట్ టైం ఒకటే శిక్ష, ఒక సీటు కూడా ఇవ్వకపోవటమే ప్రజలు చేయాల్సిన శిక్ష. ఇప్పుడు ఆల్రెడీ 11 సీట్లతోటి ఇంటికే పరిమితం అయ్యాడు. కాబట్టి ఎవడూ శిక్షించక్కర్లా. ఇప్పుడు ఏకాకిగా ఉన్నాడు ఆయన చెప్పాలంటే. కాబట్టి అంతకు మించిన శిక్ష ఏముందండి? ఇప్పుడు ఉన్న 4 కూడా వెళ్ళిపోతే, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. ఉన్న 4 కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నారు తప్ప, ఏదో రోజా ఎగురుతుంది ఇక్కడ ఇంకెవరో ఎగురుతారు తప్ప, ఎందుకంటే వాళ్ళకి గత్యంతరం లేక అంతే తప్ప నిజంగా ఆయనకంటూ ఆత్మ స్నేహితులు ఎవరున్నారండి? నిజంగా చెప్పండి మీరు, ఒక్క మంచి స్నేహితులు ఉన్నారు ఆయనకి? ఆయన మనసు విప్పి మాట్లాడుకోవటానికి నిజంగా ఆయన మనస్ఫూర్తిగా నవ్వి ఎంతకాలం అయిందంటారు? అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాక నవ్వటం అది వేరు, అది ఒక కక్షపూరితంగా నవ్వటం అది. కానీ మనస్ఫూర్తిగా నవ్వడం, మనస్ఫూర్తిగా తినటం అనేది, కంటి నిండా నిద్రపోవడం అనేది ఆయన జీవితంలో చేసి ఎంతకాలం అయిందో మనకు తెలియదు. ఇవాళ అయితే రగిలిపోతూ ఉంటాడు ఆయన యాడ్ చూశాక, అందులో మాత్రం మనకి డౌట్ లేదు. మీరు ఇందాక చెప్పిన దాంట్లో మాత్రం ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. ఏంటి అంటే ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన యాడ్ కాదు, ఇది సాక్షిలో టీడీపీకి సంబంధించినటువంటి ఒక నారా లోకేష్ గారి నేతృత్వంలో తాతగారికి ఇచ్చినటువంటి ఒక కోటి సభ్యత్వాల ఘన నివాళి. సో నిజంగా ఇది గమనించాలి. ఇది కూటమి ప్రభుత్వం అంటే ప్రభుత్వం సంబంధించిన యాడ్లు వేసుకోవడంలో తప్పులేదు, పెద్ద విషయం కాదు. అంతకుముందు వైసీపీకి సంబంధించిన ఇది అనాలోచిత చర్యేనండి సాక్షి వాళ్ళది. అంటే వాళ్ళు ఆలోచించి వేయలేదు అని నేను అనుకుంటున్నా. లేదా భారతిరెడ్డి చాలాసార్లు చెప్తుంటారు, నా పేపర్లో ఎటువంటి ఏమంటారు కథనాన్ని అయినా సరే 10 సార్లు మేము ఆలోచించి చర్చించి వేస్తామని చెప్పి. సో ఇప్పుడు ఏం జరిగింది? లండన్కి వెళ్ళిపోయారు కాబట్టి చాలా ధీమాగా వేసారా లేదా అనేటువంటి మాత్రం ఖచ్చితంగా మీరు బయటికి తెలియాలి. ఎవరైతే షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టాలి, తన చీర గురించి మాట్లాడినటువంటి ఒక అన్న ఈరోజు తన సొంత పత్రికలో ఇది వేసుకోవడానికి ఎలా చూడాలనేది. సో చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.